Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. మెదక్లో చేసిన అచీవ్మెంట్స్ ఏమున్నాయి? My tenure in Medak was really long. I was there for 5 years, 3 months అండి. That's నాకు మోస్ట్ బ్యూటిఫుల్ టెన్యూర్ అని చెప్పవచ్చు, బికాజ్ I fell in love with the people and it was amazing. That was the period when we also had COVID. That was the period I got married on the personal front. I had a baby also while I was in Medak. ప్రొఫెషనల్లీ చెప్పాలంటే ఐ ఫోకస్డ్ కంప్లీట్లీ ఆన్ వెల్ఫేర్ ఓరియంటెడ్ ప్రివెంటివ్ పోలీసింగ్. దానివల్ల మీకు రిజల్ట్స్ కూడా చూడొచ్చు. కోవిడ్ పాండమిక్ టైంలో ఒక్క డెత్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో నమోదు కాలేదు. There were cases where people have become very serious hospitalized, but not a single death, because we were extremely cautious about the medical care. అండ్ ఆల్సో అంతేకాదు, ఈవెన్ జిల్లా వైడ్ పబ్లిక్ నెంబర్ ఆఫ్ డెత్స్ కూడా చాలా మినిమం పెట్టడం జరిగింది. అండ్ వెల్ఫేర్ ఓరియంటెడ్ అంటే మెన్, ఫర్ మీ వెల్ఫేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఐ థింక్ ఐ అచీవ్ దాట్. అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమ్యూనిటీ పోలీసింగ్, దానిని ఎంఫసిస్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా రాలేదు. లా అండ్ ఆర్డర్ వైజ్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్. దే వాజ్ నాట్ వన్ ఇన్స్టెన్స్ ఎక్కడ మనం బయట ఫోర్స్ అడగడం కానీ, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవి కూడా జరగలేదు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. నాట్ ఓన్లీ దాట్, డ్యూరింగ్ మై పీరియడ్ వీ హ్యావ్ అక్వైర్డ్ గుడ్ parcel of land for new district police office and the entire paraphernalia like AR headquarters, Bella Farm, 60 acres land manam acquire cheyadam jarigindi. Akkade mee kotta DPO and all was constructed. So these are some of the things I can boast about. And after that, yeah, so that's about మేడం. మెదక్లో మీకు బోర్డర్ సమస్యలు వచ్చాయి, ఎందుకంటే నిజామాబాద్ ఒకవైపు ఉంటుంది, ఒకవైపు కర్ణాటక బోర్డర్, ఒకవైపు సైబరాబాద్. ఇక్కడ క్రిమినల్స్ కొంతమంది అక్కడ నేరం చేయడం, ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ నేరం చేయడం, మీ మెదక్లో షెల్టర్ తీసుకున్న రోజులు ఉండేవి. అటువంటి ఇష్యూస్ అయినా మీరు షార్ట్అవుట్ చేశారా? షెల్టర్ కాదు కానీ సమ్ టైమ్స్ వీ టు హ్యావ్ సమ్ డెడ్ బాడీస్ బీయింగ్ డంప్డ్ ఇన్ మెదక్. అంటే సిటీ లోపల జరిగిన నేరాలు కూడా బార్డర్ దాటి డెడ్ బాడీని డిపాజిట్ చేసేస్తే తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళు. బట్ దాన్ని మేము చాలా టాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేసాము. ఆ టైంలో ఏంటంటే ఎవ్రీ విలేజ్కి ఎంట్రీ ఎగ్జిట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కొన్ని క్రూషియల్ క్రైమ్స్ డిటెక్ట్ చేయడం తర్వాత అది తగ్గింది కూడా. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ వీ హెవ్ డన్. అండ్ సిన్స్ ఇట్స్ అ బార్డర్ డిస్ట్రిక్ట్, దేర్ ఇస్ అనదర్ థ్రెట్ ఆల్సో. మెదక్లో ఏంటంటే మనకి నేషనల్ హైవే NH-44 ఉంది. దెర్ ఇస్ అనదర్ నేషనల్ హైవే పాసింగ్ త్రూ నర్సాపూర్. మొత్తం హైదరాబాద్ అండ్ సౌత్ తెలంగాణ వాళ్ళందరూ నార్త్ తెలంగాణకి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ ప్యాసేజ్ వే. క్రాస్ అవ్వాల్సిందే. యా, యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేవండి, అదొక పెద్ద ప్రాబ్లం. దట్ స్టిల్ రిమైన్స్. దానికి వీ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ ఇట్ నీడ్స్ టు బీ పర్స్యూడ్. అంటే హైవే మీద యాక్సిడెంట్ కంట్రోల్ చేయడానికి బ్లాక్ స్పాట్స్ పెట్టారా, లేదు వేరేగా ఏమైనా మీ కొత్త? బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడము అలాంగ్ ద హైవే, తర్వాత స్మాల్ మెజర్స్ అనమాట. ఇప్పుడు ఒక పెద్ద చేంజ్ మనం చేయాలి టు ప్రివెంట్ యాక్సిడెంట్స్ అంటే వీ హ్యావ్ టు రైట్ టు ద హైవే అథారిటీస్. లాంగ్ టర్మ్ లైక్ బ్రిడ్జెస్ కట్టడం, ఇవన్నీ టైం పడతాయి. కానీ చిన్న చిన్న ఉంటాయి. కొన్ని ఏంటంటే ట్రీస్ పెరగడం వల్ల మనకి కనిపించదు టర్నింగ్లో, అక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అవి ట్రిమ్ చేయడము అవన్నీ మన వాళ్ళే. పోలీస్ ఓన్లీ టుక్ ఇనిషియేటివ్, గాట్ పీపుల్ prune the trees or arrange some lighting at some blind spots. ఇలాంటి చిన్న చిన్నవి మన వాళ్ళు ఒక మిషన్ మోడ్లో అప్పట్లో చేశారు. చేసినందువల్ల యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గాయి. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ అప్రోచ్. అంటే లో హ్యాంగింగ్ ఫ్రూట్ అంటాం దీన్ని. మెదక్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి, గుర్తుండిపోయింది మీకు బాగా ఇష్టపడింది. I mean, there were a lot of cases that we dealt with. అంటే మేము అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు. చేసిన ఒక కేసులో భార్యాభర్తలు విడిపోదామని అనుకున్న సమయంలో మీ దగ్గర వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రీజాయిన్ అయ్యారు. మీకు గుర్తుందా కేసు? Not much అండి, I don't remember, but there are so many such examples that 498 కేసులో మీరు కౌన్సిలింగ్ స్వయంగా ఎప్పుడు బట్టి మెదక్లో వాళ్ళు రీజాయిన్ అయ్యారని చెప్తుంటారు. దట్స్ అమేజింగ్, వెరీ గుడ్ టు నో, బట్ నాకు స్పెసిఫిక్స్ గుర్తు రావట్లేదు. ఓకే, మెదక్లో తర్వాత ఎక్కడికి వచ్చారండి?
After Medak, I was transferred to North Zone. Hyderabad city as DCP North Zone. ఓకే ఇక్కడ Secunderabad. మీరు మెదక్ అంటే రూరల్ లేదు, ఇక్కడ అర్బన్ కల్చర్, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే నార్త్ జోన్లో మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చింది? This is district policing, Medak. And city lo urban policing anedi it's different, quite different. The way we have to attune ourselves is different and the challenges are also different. City lo ela ante ippudu edaina incident jarigindi అని light గా information రాగానే మనం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండాలి. By that itself the severity comes down. And that is our major and availability, accessibility is very very important. And you're on the run most of the time city lo, and it's a different kind of an experience కానీ because మెదక్ మీరు యూనిట్ ఆఫీసర్, డెసిషన్ మేకర్ మీరే, yes, కానీ సిటీకి వచ్చేసరికి మీకు ఒక బాస్ ఉంటారు, వాళ్ళకి చెప్పిన అటువంటి ఇబ్బంది వచ్చిందా మీకు? not really Andy, because see as a DCP you have sufficient, because your boss has to be nice also to give you that autonomy and all, which usually is the case. Mana cadre lo officers are all very encouraging, so మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా being by virtue of being an IPS officer they will support you, and if there is anything that needs to be pointed out adi constructive way lo vallu cheptaru kuda. So I didn't face any issues as such, but North Zone lo నేను చాలా phenomenal things చూసాను. Urban policing లో కొన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ నాకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నివీర్ ప్రొటెస్ట్, ఒక రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోయి చాలా మంది, ఒక 1000 members స్టోన్ పెల్టింగ్ చేసి ఆ టైంలో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకురావడానికి నెగోషియేషన్స్ ఫెయిల్ అయితే ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో అదొకటి జరిగింది. మీ దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ వాళ్ళ వ్యక్తిగతంగా అంటే ఒక సినిమాలకు వెళ్ళాలని కానీ లేదా యాక్టర్ కావాలని కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ చేసేవారట కదా, జస్ట్ లైక్ ఫీబా. Oh, like that, yeah. See, personal growth is very important for an individual. Only when you have your personal growth can you be so happy to contribute to the society. మీ పర్సనల్ గ్రోత్ని అరెస్ట్ చేస్తే మీరు సమ్హౌ యుల్ బీ కన్స్ట్రిక్టెడ్ అండ్ మీ ఫుల్ పొటెన్షియల్తో పనిచేయరు, రోబోట్ లాగా పనిచేస్తారు. కానీ మన పోలీస్ సిస్టమ్ అనేది, పోలీస్కి ప్యారలల్గా ఇంకొక సిస్టమ్ లేదు. ఇప్పుడు ఒక కంపెనీకి ప్యారల్గా వేరే కంపెనీ ఉంటుంది కాంపిటీషన్, బట్ పోలీస్ ఇస్ ద ఓన్లీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ప్రిజర్వింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ డూయింగ్ ఇన్వెస్టిగేషన్స్. ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రెరగేటివ్. సో ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే డెఫినెట్లీ పర్సనల్ గ్రోత్ ఇస్ ఇంపార్టెంట్. అది ఏ విధంగానే అవ్వచ్చు. దే మే వాంట్ టు రైట్ సమ్ ఎగ్జామ్ అండ్ గెట్ ఎ బెటర్ జాబ్, ఆర్ దే మే వాంట్ టు ఎక్సెల్ ఇన్ సమ్ ఆర్ట్స్. సో అలాంటప్పుడు నేను ఎప్పుడు కూడా ఎవరిని డిస్కరేజ్ చేయను. ఇన్ఫ్యాక్ట్ ఐ టెల్ దెమ్ to pursue your other interests also while not affecting your job. So ఆ విధంగా I was always supportive. Yeah. ఎక్కువగా అవేర్నెస్ క్యాంపులు పెట్టేవారు కదా మీరు నార్చర్లు ఉన్నప్పుడు, పబ్లిక్కి ఏ విధంగా అవేర్నెస్ అవ్వాలి, అమ్మాయిలు ఏ విధంగా అలర్ట్ అవ్వాలి, ఆ పోలీస్తోనే ఒక జానపద కళలాగా ఒక కళా బృందంలాగా తయారు చేస్తారు. ఎస్, ఒక కళా బృందం ఉండడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ యూనిట్. యూజువలీ దాట్ వాజ్ అ ప్రోటోకాల్. అండ్ దాని ద్వారా మనం కమ్యూనిటీ పోలీసింగ్ ఈజ్ అ వెరీ కీ థింగ్ అండి. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే కమ్యూనిటీతో మనం కనెక్ట్ అవ్వి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అదంతా కూడా ఈజీ అవుతుంది. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దే విల్ కోఆపరేట్ విత్ యూ బెటర్. అండ్ టుమారో వెన్ యూ పాస్ ఆర్డర్స్, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ నుంచి మూవ్మెంట్ చేయొద్దు, రైట్స్ అవుతాయి, ఇట్లా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో మనం చెప్పినప్పుడు వాళ్ళు మనం చెప్పింది ఖచ్చితంగా వింటారనమాట. మనకు ఆ పాజిటివ్ రిలేషన్ అనేది ఉంటాయి. ఫస్ట్ నమ్మకం పెంచుతుంది కమ్యూనిటీ పోలీసింగ్. దగ్గరికి వెళ్తే మనం వీఆర్ వెల్ మీనింగ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. తరతరాలుగా పోలీస్ని చాలా భయపడే వాళ్ళు పోలీస్ని చూస్తే. దట్స్ గుడ్, ఫియర్ అనేది ఉండాలి. కానీ పోలీస్ క్రిమినల్స్నే భయపెడతారు, మనల్ని మంచిగా చూసుకుంటారు, పోలీస్ ఉంటే మనకి ధైర్యం అనేది వాళ్ళలో రావాలి అన్న అంటే కొంతకాలంగా ఆ నమ్మకం పోయి పోలీస్ అరాచకాలు చేస్తారు. అలాంటివి కూడా కొంతమంది వల్ల, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ చేసే బ్యాడ్ థింగ్స్ వల్ల పబ్లిక్లో నమ్మకం తగ్గినప్పుడు మనం ఏం చేయాలంటే టు రీకిండల్ దట్ ట్రస్ట్, we have to get close to them, and as part of that community policing, all these awareness campaigns. కానీ అప్పట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్యూజ్డ్ పోలీస్ ఫ్రెండ్లీయా లేదంటే కంప్లైంట్తో ఫ్రెండ్లీయా? Friendly police is only friendly to law abiding citizens. ట్రబుల్ మెంగర్స్ కాదు. ట్రబుల్ మాంగర్స్కి కూడా ఫ్రెండ్లీ అనేది కాదు. అదేంటంటే యూ హ్యావ్ టు బి ప్రొఫెషనల్. ఐ వుడ్ రాదర్ కాల్ ఇట్ ప్రొఫెషనల్ పోలీసింగ్. ప్రొఫెషనల్ అంటే ఏంటి?
మీరు యాజ్ పర్ లా యూఆర్ గోయింగ్ అంతే. మీకు వాడి పట్ల ఒక క్రిమినల్ ఉన్నాడు, వాడి పట్ల వాడెవడో మీ ఎనిమీ కాదు, బట్ హీ హెస్ డన్ సంథింగ్ రాంగ్ అగేన్స్ట్ ద సొసైటీ, సో యూ ఆర్ బ్రింగింగ్ హిమ్ టు జస్టిస్ అట్లా. నార్జన్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. North Zone, we have done a lot of cases which are very, different. ఒకటి చెప్పాను, అగ్నివీర్ ప్రొటెస్ట్ దట్ వీ హ్యాండిల్ వెరీ ఎఫెక్టివ్లీ. 1 డేలో మొత్తం కంట్రోల్ తీసుకురావడం జరిగింది. తర్వాత వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ అండి. ఇఫ్ ఐ రిమెంబర్ స్పోరాడికలీ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే, ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతాయి సికింద్రాబాద్ ఏరియాలో. దీనికి లాట్ ఆఫ్ ఎస్, అండ్ ఎవ్రీ యాక్సిడెంట్లో 5-6 people are losing their lives. ఇది ఎందుకు అని అనలైజ్ చేస్తే వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ బికాస్ ఆల్ దిస్ సికింద్రాబాద్ ఏరియా కంప్రైజెస్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్స్, రియలీ ఓల్డ్ బిల్డింగ్స్. ఫస్ట్ మల్టీప్లెక్స్ సిటీలో అక్కడే ఉంది, ఫస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ అక్కడే ఉంది. సో ఆ బిల్డింగ్స్ అని ఓల్డ్ బిల్డింగ్స్ అయ్యేసరికి అక్కడ ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ వాళ్ళు బిల్డింగ్ స్ట్రక్చర్ కారణంగా కావచ్చు ఇంప్రొవైజ్ చేయలేకపోయారు. సో డిఫెక్టివ్ ఫైర్ సేఫ్టీ ఉండడం వల్ల ఈ విధంగా జరగడం జరిగింది. ఇంకా కూడా వీ హ్యావ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ దాట్. బట్ సిన్స్ వీఆర్ ఫస్ట్ రెస్పాండర్స్, వీ గెట్ టు సీ, వీఆర్ పార్ట్ ఆఫ్ దట్, వీఆర్ స్పేర్ హెడింగ్ ద రెస్క్యూ ఆపరేషన్ ఆల్సో. సో ఐ ఫెల్ట్ అ లిటిల్ way too responsible for correcting this issue. Achha. And otherwise we conducted a lot of PM's programs, HM's programs. Prime Minister's National Executive Meeting ఒకటి జరిగింది, very high level security, lot of chief ministers have come. All this we have done very seamlessly. And elections were there. అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు క్యాంపెయినింగ్ వాజ్ ఫుల్ థ్రాటిల్. బేగంపేట ఎయిర్పోర్ట్ అక్కడ ఉండేది. సో వీ హ్యాడ్ టు plan very strategically, make sure there are no clashes, nobody is hurt, and no nuisance. So these are all very, very good experiences for me. నార్చన్ తర్వాత నల్గొండ. Yes. మళ్ళీ యూనిట్ ఆఫీసర్ అయ్యారు. Yes. నల్గొండ వెళ్ళగానే మీకు అక్కడ మిరియాలు కూడా నల్గొండ అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంటాయి. అది మీరు ఎలా బ్రేక్ చేశారు? ప్లస్ అక్కడ ఎవరైనా ఆఫీసర్కు స్ట్రైట్ ఫార్వర్డ్ పనిచేస్తే పర్టికులర్ కొంతమంది మీడియా కానీ లేదా కొంతమంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేస్తుంటారు, అటువంటి డిస్టర్బెన్స్ మీకు వచ్చిందా? నల్గొండకి నేను వెళ్ళినప్పుడు ఐ వాస్ బై దెన్ వెరీ క్వైట్ మెచ్యూర్ విత్ వే ఆఫ్ థింగ్స్ ఇన్ ద సిస్టమ్. ఎర్లియర్ మై అప్రోచ్ వాజ్ వెల్ఫేర్ ఓరియంటెడ్, ప్రివెంటివ్ పోలీసింగ్. బట్ వెన్ ఐ స్టెప్డ్ ఇన్ నల్గొండ ఐ సా హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ క్రాకింగ్ డౌన్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సి ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది 2 రకాలు అని నేను చెప్పగలుగుతాను. ఒకటి ఏంటంటే ప్రైవేట్గా జరిగేది, లైక్ డ్రగ్స్ ఆర్ బెట్టింగ్ ఇలాంటివి. ఒకటి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. గవర్నమెంట్ మే నాట్ బి ద ఎంటైర్ గవర్నమెంట్, బట్ స్మాల్ గవర్నమెంట్ ఆఫీసెస్ లైక్ జిఎస్టీ ఫ్రాడ్, పీడిఎస్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇట్ వాజ్, వీ వెంట్ హెవీ హ్యాండెడ్. And that gives me a lot of satisfaction. We did some landmark cases which were never done in the history. Landmark case? One PDS rice case. ఇప్పుడు PDS rice చాలా పిల్ఫరేజ్ అవుతుందని మనకు తెలుసు. సో దాంట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అన్లోడింగ్ ఆఫ్ రైస్ అట్ ద రాంగ్ ప్లేస్ ఫర్ లేటర్ ఆన్ సెండింగ్ ఇట్ ఓవర్ ఫర్ బెనిఫిట్స్. దాన్ని రెడ్ హ్యాండెడ్గా ఎప్పుడు పట్టుకోవడం జరగలేదు గతంలో. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము, ఎవిడెన్స్ అండ్ ఆల్ వాజ్ కలెక్టెడ్, అండ్ ఆల్ ద ప్రొసీజర్ వాజ్ ఫాలోడ్. లాట్ ఆఫ్ ఉంటుంది, రిజన్మెంట్ ఉంటుంది అమంగ్స్ట్ పీపుల్ who were accused, whatever. But still, I had the freedom to do all this because I really made up my mind in such a way that organized crime is my thing now.